ఈరోజు అందరికీ రూమ్ సర్వీస్. నేను ఒక్కదానే ఏ మూడు లేకుండా ఫ్రీగా దొరికాను. కూర్చో. నువ్వు తిన్నావా? అయిపోయిందిలే. సారీ. ఇట్స్ ఓకే. మనాలిలో ఏమైంది? ఏం కాలేదు. నీ మాసిన బట్టలు ఆ హోటల్ లాండ్రీ బ్యాగ్లో కుక్కి తెచ్చావు. సమీరా, నా మీద నాకే చాలా చిరాగ్గా ఉందమ్మా. ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాను నమ్మకం ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఏమందిరా? నన్ను ఆ దృష్టితో చూడలేదు, సారీ అంది. హోతా హే హోతా హే. తనేమో సూపర్ స్టార్, నేనేమో బొమ్మలు వేసుకున్నా. నో 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 నో. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అక్కర్లేదురా. ఓకే? అసలు ఛాన్సే లేని విషయంలో నేను ఎలా పొరపాటు పడ్డానా అని. ఆ అమ్మాయి మంచిదిరా, అందుకని. నాకు కూడా అనిపించింది ఇలాంటి చక్కటి కోడలు వస్తే బాగుంటుంది కదా అని. బట్ నాకు ఇష్టం ఉంది అని చెప్పే హక్కు నీకెలా ఉందో, లేదు అని చెప్పే హక్కు తనకు కూడా ఉంటుంది కదరా. అమ్మా, ఆ అమ్మాయి హక్కులు ఉల్లంఘించడానికి అక్కడికి వెళ్ళలేదు. నో, నా మనసులో మాట చెప్పడానికి వెళ్ళా అంతే. ఐ నో. అది కాదురా. నేను చెప్పేది ఏంటంటే, రిజెక్షన్ ఈజ్ ఓకే. మనం అందరికీ నచ్చాలని లేదు. మీ నాన్నకు ముందు నేను ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. కాలేజ్లో సీనియర్, సూపర్ ఇంటెలిజెంట్, గిరజాల జుట్టు, సూది ముక్కు, పాతాళ భైరవిలో ఎన్టీఆర్ లాగా ఉండేవాడు. బాధ భరించలేక ఒకరోజు అడిగేశా. మనం కొంచెం ఫాస్ట్లే, కానీ మర్యాదగా సారీ చెప్పాడు. నాకు వేరే అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఒక 6 నెలలు బాధలో పడిపోయా. ఆ తర్వాత కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో గుండ్రంగా పొన్నకాయలా ఉన్న సర్వా కలిశాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండేవాడు. జోక్లో ఒకరోజు చెప్పేశాడు నేనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ ప్రేమ ఫెయిల్ అయిన బాధలో నో అని చెప్పేశాడు. మీ నాన్న ఎంత డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేశాడో తెలుసా? హుందాగా, అండర్స్టాండింగ్తో ఎప్పుడు ఈ టాపిక్ తెచ్చేవాడే కాదు. ఆ బ్యాడ్ ఫేజ్లో సర్వానే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత వేరే అమ్మాయి సర్వాన్ని ఇష్టపడుతోందని తెలిసి కంగారుగా అడిగేశా పెళ్లి చేసుకోమని. థింగ్స్ వర్క్డ్ అవుట్. నిజమైన మగాడు ఓ అమ్మాయి నో చెప్పినా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడ్రా. అదేం పెద్ద అవమానం కాదు. లైఫ్లో ఇవన్నీ ఉంటాయి మరి. పడుతూ లేస్తూ ముందుకు వెళ్ళడమే, అంతేగాని డోంట్ కమ్ టు కన్క్లూజన్స్. దివ్య మీద కూడా ఎప్పుడు అలా అరవలేదు. ఇట్స్ ఓకే. ఒక 2 రోజులు తర్వాత ఐస్ క్రీమ్ కొని నీ భరతనాట్యం సూపర్ అని చెప్పు, మళ్ళీ చంకెక్కుతుంది. నీకు కావాలంటే కొన్ని రోజులు ఆ మూర్తిగాడి ఇంటికి వెళ్ళిపో. వాడి పిచ్చికి సర్వీసింగ్కి వెళ్ళొచ్చిన కార్లా తయారవుతావు. ఓకే? నాన్నెలా ఉన్నాడు? వద్దు, జాలి, ఎంకరేజ్మెంట్ ఇలాంటి రసాలు పోషించొద్దు.
నేను కొన్ని రోజులు మూర్తిగాడ్ ఫ్లాట్లో ఉంటాను. వెళ్ళు, కనీసం నీకు ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నానా, నువ్వు నీకు నచ్చింది చేయడానికి అట్లీస్ట్ ట్రై చేసావు. ఆ నవ్వే వాళ్ళకి అది కూడా చేత కాదు కదా. నువ్వు అన్నది నిజమేరా. సినిమా అనేది మాయల ప్రపంచం. కళ్ళబొల్లి కబుర్లు, మస్కా చస్కా కాళ్ళు. చిచి. నానా, సముద్రంలో షార్క్లు ఉంటాయని, అదిగో అలాంటి అందమైన చేపలు ఉండడం మానేస్తాయా? జరిగింది ప్రాక్టీస్ అనుకో. ఇంకా గట్టిగా ట్రై చేయి. నువ్వు అలా చూడకు. నువ్వు బ్రిలియంట్ యాక్టర్ అని నా ఈగోని చంపుకొని మరీ చెప్తున్నా. ఏది కారణం లేకుండా జరగదు నాన్న. మన టైం కోసం వెయిట్ చేయడమే. ఓకే, మళ్ళీ నీ మూవీ వాచింగ్ మొదలుపెట్టు. ఇవన్నీ మర్చిపో. ఇందాకే అమ్మ కూడా మీ లవ్ స్టోరీ చెప్పింది. నవ్ యు ఆర్ మై హీరో నాన్న, తెలుసా? అందరు చూస్తున్నారా? సమీరా రాథోడ్ని హక్ చేసుకున్న హంకకి ఘన స్వాగతం పలుకుతున్నామా. ఎంతైనా సమీరాని డైలాగులు కొట్టేయటం మాత్రం చాలా తప్పురా. ఇగో ఇటు చూడు. వేసేయ్, నీ బాధంతా కడిగే. పిరికి వేదలో చేతగాన్న వాళ్ళు చేసే పనులు మూర్తి అవి. సరదాగా కావాలంటే ఎప్పుడైనా సిప్ తాగుతాను, ఇప్పుడు వద్దు. నువ్వు కూడా నా కంపెనీ అనే వంకతో ఊరికే తాగద్దు. నీకు అసలే బ్రెయిన్ లేదు. లేవర్ సరిగ్గా చూసుకో. ఉర్దూలో ప్రియురాల్ని జానే జిగర్ అంటారు తెలుసా? జిగర్ అంటే లివర్, కాలేయం అని అర్థం. జానే జిగర్ అంటే డార్లింగ్, నువ్వు నా కాలేయం అంత ప్రాణప్రదం అని. ఉర్దూ కనిపెట్టినోడికి తెలుసురా, లవ్ లో ఫెయిల్ అయితే పోయేది లవర్ కాదు లివర్ అని. నేను హాల్లోకి పోతా. ఈ రెండింటితోనే సరిపెడతా, చంపకు.